హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిర్లు భూషణ్ 7. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకుంటారు. మేము ఎలా చేసుకున్నామో చూసేయండి మరి. సో ఫస్ట్ మేము ముందే ప్లాన్ చేసుకున్నాము రెస్టారెంట్కి వెళ్ళాలని. సో December 31 ఫాస్ట్గా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయాము. సో ఎక్కడికి అని ప్లాన్ చేస్తే మధురవాడలో జీసాన్ అని మండి రెస్టారెంట్ ఉంది. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్. నేను, మా చెల్లి అండ్ మా చిన్నత్త కొడుకు అండ్ మా పెద్దత్త కొడుకు మేము నలుగురం వెళ్ళాము. నార్మల్గా అన్ని మండీస్లో ఈ సూప్ అయితే ఇవ్వరు, జీషాన్లో మాత్రమే ఇస్తారు. మటన్ సూప్ ఉంటుంది అండ్ చికెన్ సూప్ ఉంటుంది. మీరు ఏదైతే ఆర్డర్ చేస్తారో దాన్ని బట్టి ఈ సూప్ అయితే ఇస్తారు. కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. మేమైతే ఆ సూప్ కోసం మాత్రమే కొంచెం వెళ్తుంటాము. అండ్ ఇంకా చెప్పాలి అంటే బిర్యానీ కంటే కూడా ఇదే బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ అంబిగ్యూస్ కూడా చాలా బాగుంటుంది. సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. ఆ సూప్ అయ్యేలోపు ఫిష్ ఆర్డర్ చేసాము, అది కూడా వచ్చేసింది. ఇందులో ముళ్ళు లేకపోవడం వలన 1 minute తినేసాం అందరం కలిసి. సో అది అయిన వెంటనే చికెన్ ఫ్రై మండి బిర్యానీ కూడా తీసుకొచ్చేసారు. అమ్మాయిలతో వెళ్తే తెలిసిందే కదండి, ఫుడ్ వచ్చాక దాన్ని అన్ని యాంగిల్స్లో ఫొటోస్ తీసి స్టేటస్లు పెట్టినంత వరకు ఊరుకోరు. అందులో ఆ ఫొటోస్ కూడా బాగా రావాలి అంటాం మేము. సో పక్కన వీళ్ళు మాత్రం ఇంకెంతసేపు అని అంటున్నారు. మరి అంతే కదండి, అబ్బాయిలకి ఫుడ్ వస్తే ఎప్పుడు తినేస్తామా అని చూస్తారు. అలాగే నేను, మా చిన్నత్త కొడుకు అలా కాసేపు ఆ పీసెస్తో పోజులు ఇస్తున్నాము. పాపం మేము వీడియో తీసుకుంటూ కొన్ని తినేస్తున్నాము. మిగతా ఇద్దరం మాత్రం మా వైపు చూస్తూ మీ పని బాగుంది అని అంటున్నారు. సో ఫైనల్గా అయితే తినేసామండి. ఒక మండిని నలుగురం తినలేకపోయాము, చికెన్ మాత్రం వదలలేదు, అందరం తినేసాము. సో ఎక్కువైపోయింది ఫుడ్ అప్పటికే. సో అలా రిలాక్స్ అవుతున్నాము. అండ్ మా వాళ్ళల్లో మైనీస్ ఎవ్వరూ తినలేదు, వాళ్ళకి అసలు నచ్చదంట. దొరికిందే ఛాన్స్ అంటే నేనే తినేసాను. నాకైతే మైనీస్తో చికెన్ తినడం చాలా ఇష్టం. అండ్ సో నేను, మా శివ చాలా క్లోజ్గా ఉంటామండి. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూస్తున్నారు అనేది అనవసరం మాకు. మా పని మాదే. బిల్కి టైం పట్టేలా ఉంది అని చెప్పి ఆ టైంలో మేము ఈ గేమ్ ఆడుకుంటున్నాము. ఎవరు చూస్తున్నారా అనేది కూడా మేము పట్టించుకోవట్లేదు. సో నేను, మా శివ మాత్రం ఫ్రెండ్స్లానే ఉంటామండి. సో నేనైతే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సోంపుని తీసేస్తాను. ఎవరు చూసినా చూడకపోయినా అదేంటో కానీ ఆ సోంపుని తీసేస్తే అదొక ఆనందం. మా వాళ్ళు మాత్రం పరువు తీయకే అని అంటున్నారు. అయినా మనం పట్టించుకోం కదా. సో మీలో ఎవరు ఇలా సోంపుని తీసేస్తారో కామెంట్ చేయండి. సో ఇంకా తినేసాము, బిల్ కూడా పే చేసేసాము. సో నెక్స్ట్ ప్లాన్ మాత్రం బీచ్. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా వెళ్ళొద్దు అని మాత్రం ఎవరు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, ఎందుకంటే మేమందరం ఒకే ఫ్యామిలీ కాబట్టి. నేనైతే ఫస్ట్ టైం స్కూటీని సిటీలో తీయడం. నార్మల్గా నేను తీయను, వెనక ఎవరైనా ఉంటే అలా తీస్తుంటా. మా శివ ఉండడం వల్ల తీసా. అందులో రోడ్స్ కొంచెం ఖాళీగానే ఉన్నాయి. రోడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేమైతే చాలా ఫన్ చేసాము. సాంగ్స్ పాడుకుంటూ ఒకరి మీద ఒకరి జోకులు వేసుకుంటూ అలా వెళ్తున్నాము. సో ఫైనల్గా బీచ్కి వచ్చేసాము. ఇక్కడ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. సో అలా బీచ్లో కాసేపు ఆడుకున్నాము. అండ్ ఇక్కడ ఒక పెద్ద తాబేలు అయితే కనిపించింది. అది ఎంతకీ మూవ్ అవ్వట్లేదు, తర్వాతకి తెలిసింది అది చనిపోయిందని చెప్పి. ఇంకొకటి కూడా చూసాము, అది కూడా చనిపోయి ఉన్నాయి. నాకు తెలిసి ఏదైనా ఒక పెద్ద బోట్ తగిలిపోయి చనిపోయి కొట్టుకొచ్చేసాయి. చాలా బాధ అనిపించిందండి అవి చూసి. అండ్ తర్వాత ఇక్కడ ఎవరో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫుల్ ఫన్ అయితే అందరూ డ్యాన్సులు చేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసాము అలాగా సాంగ్స్ని వింటూ. ఫైనల్లీ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాం గాయస్. మేము వచ్చినప్పటికీ 11 అయిపోయింది. చాలా డ్యాన్సెస్ అయిపోయాయి. సో వీళ్ళు డ్యాన్సెస్కి మాత్రం కరెక్ట్గా వచ్చేసాము. చాలా బాగా చేశారు. నార్మల్గా అయితే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు 1 or 2 weeks ముందే. బట్ వీళ్ళకి టైం లేకపోవడం వల్ల జస్ట్ 2 daysలోనే నేర్చేసుకున్నారు మొత్తం. 12 అయిపోయిందండి, అందరం ఉన్నాము. కేక్ కూడా కట్ చేశారు, అందరం తినేసాం కూడా. ఫైనల్లీ బాయ్స్ అయితే స్టేజ్ ఎక్కారు. చిన్నపిల్లలు వేస్తా అన్నా ఇవ్వట్లేదు, గర్ల్స్ చేస్తా అంటున్న స్టేజ్ అయితే ఇవ్వట్లేదండి. చాలా బాగా చేశారు. సో అమ్మాయిలు కోపం వచ్చి పిచ్చి పిచ్చి పాటలు పెడుతున్నారు. ఆయన ఏ సాంగ్ పెట్టినా సరే వాళ్ళు ఊరుకోవట్లేదు, ఆ పాటకి డ్యాన్స్ వేస్తున్నారు. ఆఖరికి ఆ స్టేజ్ కూడా ఇరిగిపోయింది. సో అప్పుడు కిందకు వచ్చి కూడా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు. డ్యాన్సెస్తో పాటు చాలా గేమ్స్ కూడా ఆడామండి అందరం కలిసి. అండ్ ఇదండి, మేమైతే ఫైనల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా న్యూ ఇయర్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్ టుడేస్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.